నమస్తే, వెల్కమ్ టు టీసాట్ రైతు మిత్ర వ్యవసాయం కార్యక్రమానికి స్వాగతం. మనకు తక్కువ టైంలో ఎక్కువ పని జరగాలంటే ప్రస్తుతం మనం మిషన్స్ మీద ఎక్కువగా ఆధారపడుతున్నాం. ఇక వ్యవసాయం విషయానికి వస్తే కూడా ఇప్పుడు కొత్త కొత్త యంత్రాలు వచ్చేసాయి. అసలు ఆధునిక కాలంలో ఎలాంటి యంత్రాలను ఉపయోగిస్తున్నారు, అసలు ఆ యంత్రాలను ఏ విధంగా ఉపయోగించాలి, వ్యవసాయంలో యాంత్రీకరణ అంటే ఏంటి, ఎలాంటి కొత్త కొత్త అంశాలు ఇందులో వస్తున్నాయి, యంత్రాలు వాడేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, వాడిన తరువాత ఎలా ఉండాలి, అసలు ఓవరాల్గా వ్యవసాయంలో యాంత్రీకరణ ఎలా ఉంది ప్రస్తుతము, దానికి సంబంధించి రైతు మిత్రులు ఏం చేయాలి, దీనికి సంబంధించి మనం మాట్లాడుకుందాం. మనతో పాటు ఉన్నారు సైంటిస్ట్ డాక్టర్ సిహెచ్ శ్రవణ్ కుమార్ గారు. సార్ నమస్తే. నమస్కారం మేడం. సార్ వెల్కమ్ టు స్టూడియో. సార్ ఫస్ట్ నా క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు మామూలుగా వ్యవసాయం అనగానే ఏ ఊర్లో వెళ్ళినా మాకైతే ముందు ట్రాక్టర్ అయితే కనిపిస్తుంది. ఆ ట్రాక్టర్తో వ్యవసాయం చేయడం అనేది ఇప్పుడు దాదాపు నాగలు పట్టి దున్నే వాళ్ళకన్నా కూడా ట్రాక్టర్తోనే అన్ని చేసేసుకుంటున్నారు. కాబట్టి సో ఈ ట్రాక్టర్కి సంబంధించి ఫస్ట్ క్వశ్చన్తో స్టార్ట్ చేద్దాం. మనం ఈ ట్రాక్టర్ డీజిల్ అనేది చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే ఎక్కువ ఖర్చు అవుతుంటుంది. కాబట్టి డీజిల్ ఆదా చేసేటువంటి ఏదైనా సూచనలు చేయండి, దాంతో మనం ప్రోగ్రాంలోకి వెళ్ళిపోదాం. అండ్ వ్యూవర్స్, ఇంకొకటి రైతు మిత్రులారా, మీరు సార్తో మాట్లాడాలనుకుంటే స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్నటువంటి ఫోన్ నెంబర్ నోట్ చేసుకోండి. ఈ వ్యవసాయంలో యాంత్రీకరణకు సంబంధించి ఎలాంటి డౌట్స్ ఉన్నా మీరు కాల్ చేయొచ్చు. సో సార్ ప్లీజ్. సో నమస్కారం మేడం. ముందుగా మనకందరికీ తెలుసు, వ్యవసాయంలో లాభసాటిగా మారాలంటే ఇంధన వినియోగంలో కొన్ని జాగ్రత్తలు మనం తీసుకోవాలి మేడం. ఎందుకంటే మనం ఇంధన ప్రైస్ రోజు రోజుకి పెరుగుతున్నాయి, అవి మన నియంత్రణలో ఉండవు. కానీ ట్రాక్టర్ వాడకము మన నియంత్రణలో ఉన్నది. ఇందులో కొన్ని సలహాలు సూచనలు పాటించినట్టయితే మనము తక్కువ డీజిల్తో ఎక్కువ పని చేసుకోవచ్చు. ముందుగా మనము ఏ యంత్రం కానీ పరికరం కానీ కొన్నప్పుడు ఆ ట్రాక్టర్ కంపెనీ వాళ్ళు లేదా ఆ యంత్ర మ్యానుఫ్యాక్చరర్ ఆ యంత్రానికి సంబంధించిన ఒక మాన్యువల్ ఇవ్వడం జరుగుతుంది మేడం. సో ఆ యంత్రాన్ని ఆ మాన్యువల్లో సూచించిన విధంగా ఉపయోగించుకోవాలి మరియు నిర్వహించుకోవాలి. ఒకవేళ కానీ మనము మాన్యువల్లో సూచించిన విధంగా నిర్వహించబడని ట్రాక్టర్ మనకు 25% వరకు డీజిల్ ఎక్కువ ఖర్చు అయ్యే అవకాశం ఉంటుంది. మనం ట్రాక్టర్ స్టార్ట్ చేసే ముందు ప్రతిరోజు ఒక్కసారి నిశ్చితంగా మొత్తం మనం ట్రాక్టర్ని పరీక్షించుకోవాలి. ఎక్కడన్నా లీక్స్ ఉన్నాయా అని, ట్రాక్టర్ ట్యాంక్ నుండి కానీ ఫ్యూల్ ట్యాంక్ నుండి కానీ లేదా ఎక్కడన్నా పైప్స్లో ఎక్కడన్నా లీక్ ఉందా అని మనం చూసుకోవాలి. ఒకవేళ ఒక్క సెకండ్కి ఒక్క చిక్క ట్రాక్టర్ డీజిల్ లీక్ అయినా సంవత్సరానికి సుమారుగా 2000 లీటర్ల డీజిల్ వృధా అయ్యే అవకాశం ఉంది మేడం. ట్రాక్టర్ నడుపుతున్నప్పుడు మనము సరైన గేర్ని ఎంపిక చేసుకోవాలి. ఒకవేళ మనము సరైన గేర్ని ఎంపిక చేసుకోకపోతే 30% వరకు డీజిల్ ఎక్కువ ఖర్చు అయ్యే అవకాశం ఉంది మేడం. ట్రాక్టర్లో మనము టైర్స్ ఉంటాయి మేడం. ఈ టైర్స్ని మనము రెగ్యులర్గా మాన్యువల్లో సూచించిన విధంగా ఆ టైం వచ్చినప్పుడు ట్రాక్టర్ టైర్స్ మార్చుకోవాలి. ఒకవేళ ట్రాక్టర్ టైర్స్లో స్లిప్ అనేది ఉంటుంది మేడం. స్లిప్ అంటే ఏంటంటే ట్రాక్టర్ టైర్స్ తిరుగుతూ ఉంటాయి కానీ ట్రాక్టర్ ముందుకెళ్ళదు, దీన్ని స్లిప్ అంటారు. ఈ స్లిప్ 15% వరకు ఉంటే దానివల్ల నష్టమేం లేదు మేడం. 15% దాటిందనుకోండి, దానివల్ల మీ అమూల్యమైన డీజిల్ వేస్ట్ అయ్యే అవకాశం ఉంది. ఉదాహరణకు 10% ఉండాల్సిన స్లిప్ కంటే 10% స్లిప్ ఎక్కువ ఉందంటే మనము 10 గంటల్లో చేయాల్సిన పని 11 గంటలు చేయాల్సి వస్తుంది. అంటే 1 గంట ఎక్కువసేపు పని చేయాల్సి వస్తుంది, 1 గంట డీజిల్ వేస్ట్ అయ్యే అవకాశం ఉంది. దాంతోపాటు స్లిప్ ఉన్నప్పుడు ట్రాక్టర్ టైర్స్ తొందరగా అరుగుతాయి మేడం. సో మనము ట్రాక్టర్లో స్లిప్ 15% కంటే తక్కువ ఉండే విధంగా చూసుకోవాలి. అసలు ఈ 15% ఎట్లా తెలుస్తుంది అంటే ఫీల్డ్లో ఒకవేళ 15% వరకు ఉంటే మనకు కంటికి కనబడదు. ఒకవేళ 15% కంటే ఎక్కువ ఉందనుకోండి, అప్పుడు ట్రాక్టర్లు తిరగటం పొలంలో మనకు ఈజీగా గుర్తించవచ్చు. అదేవిధంగా అప్పుడప్పుడు ట్రాక్టర్ నడుపుతున్నప్పుడు ఎక్కువ మొత్తంలో పొగ వస్తుంటుంది. మామూలుగా పొగ రావడం వేరు, ఎక్కువ పొగ రావడం వేరు. ఒకవేళ ఎక్కువ పొగ వస్తుందంటే మీరు తప్పుడు గేరించుకున్నట్టు లేదా ట్రాక్టర్ లాగాల్సిన బరువు కంటే ఎక్కువ బరువు వేసి లాగుతున్నట్టు. సో మనం ఈ ఎక్కువ పొగ వచ్చినప్పుడు వెంటనే ఇవి సరి చేసుకోవాలి. దీంతో పాటు ట్రాక్టర్లో ఎయిర్ క్లీనర్ అనే పార్ట్ ఉంటుంది మేడం. ఇది గాలిని శుభ్రపరిచి ఇంజన్లోకి పంపిస్తుంది. మనము మాన్యువల్లో సూచించిన విధంగా ఎయిర్ క్లీన్ని వాళ్ళు చెప్పిన టైంకి క్లీన్ చేసుకుంటూ ఉండాలి.
లేకపోతే శుభ్రం కాని ఎయిర్ కానీ ఇంజన్లోకి వెళ్ళింది అనుకోండి, అది మన ఇంజన్ పార్ట్స్ తొందరగా అరుగుదలకు దారితీస్తుంది. ఎస్ సార్, ఇంకొకటి ఇప్పుడు ట్రాక్టర్ తర్వాత ఇంకొక సమస్య రైతు మిత్రులు ఎక్కువగా చెప్పేది ఏంటంటే పొలంలో నీరు నిల్వ ఉంటుంది, దానివల్ల ఇబ్బంది అవుతుంది, పంట మురిగిపోవడము రకరకాల కారణాల వల్ల పంట పాడవుతుంది. కాబట్టి ఇప్పుడు పొలంలో నీరు నిల్వ ఉంది, దాన్ని బయటికి పంపించడానికి ఏమైనా పరికరాలు ఉన్నాయా? అంటే రకరకాల పంటలు ఉన్నాయి, ఆ పంటలకు సంబంధించి ఆ నీటి నిల్వ ఉండకుండా పంపించేటువంటి పరికరాలు ఏవి అందుబాటులోనే, వాటిని ఎలా వాడాలంటే ఏం చెప్తారు? వ్యవసాయంలో రైతులు పదే వాడే పరికరాలు రోటావేటరు, కల్టివేటరు, రెక్క నాగలి, పల్లెపు నాగలి, ఈ పలు రకాల ఇంప్లిమెంట్స్ పదే వాడడం వల్ల కొద్ది రోజులకు ఏమవుతుందంటే పొలంలో దిగువ ఉపరితలము గట్టిగా ఏర్పడుతుంది. దీన్ని ఇంగ్లీష్లో మనం హార్డ్ ప్యాన్ అంటాం. ఈ గట్టి పొర ఏర్పడడం వల్ల మనము సాగుకు అందించిన నీరు లేదా వర్షపు నీరు భూమిలోకి ఇంకదు. అది నీటి స్తబ్దత సమస్యకు ఏర్పడుతుంది. దీనివల్ల ఈ నీటి స్తబ్దత, ఈ వాటర్ స్టాగ్నేషన్ వల్ల వీటి వల్ల పంట మీద పడే వీటి ప్రభావం పంట మీద పడే అవకాశం ఉంది. సో ఈ సమస్య ప్రతి 4 లేదా 5 సంవత్సరాలకు ఒకసారి వస్తుంది. ఈ సమస్యను అధిగమించడానికి మనకు అందుబాటులో ఉన్న ఒక పరికరము సబ్సాయిలర్ లేదా చిజిల్ ప్లవ్. ఈ ప్లవ్తోని మనము దున్నుకున్నట్లయితే ఈ ప్లవ్ సుమారుగా 2 ఫీట్లు అంటే 60 నుండి 70 సెంటీమీటర్ల లోతు వరకు వెళ్ళి ఈ గట్టి లేయర్ను విచ్ఛిన్నం చేస్తుంది. దీనివల్ల వర్షం పడ్డ నీళ్లు లేదా మన సాగుకు పెట్టే నీళ్లు భూమిలోకి చొచ్చుకొని వెళ్తాయి. ఇందులో వివిధ రకాలు ఉన్నాయి. ఒక కర్రుకి లేదా 2 కర్రలకు ఉపయోగించుకునే సబ్సాయిలర్స్ లేదా చిజిల్ ప్లవ్స్ మనకు అందుబాటులో ఉన్నవి. ఈ ప్లవ్ 3 లేదా 4 సంవత్సరాలు మనము ఎటువంటి సాగు చేయని భూమిలో కూడా ఈ ప్లవ్ వాడుకొని తర్వాత రెక్క నాగలి, పల్లెపు నాగులతో మనం ప్రథమ దుక్కి చేసుకోవచ్చు. ఇంకొకటి ఏంటంటే సార్, ఇప్పుడు మన దగ్గర రైతులు ఎక్కువగా పండించేటువంటి పంట వరికి సంబంధించి ఉన్న డౌట్ ఏంటంటే వరి గడ్డి కట్టలు కడుతుంటారు కదా, అలా కట్టలు కట్టించడానికి ఏమైనా యంత్రాలు ఉన్నాయా? వాటిని ఎలా ఉపయోగించాలి? మన రాష్ట్రంలో చాలా వరకు ఏరియా కంబైన్ హార్వెస్టర్స్తో మనము పంటను కోస్తున్నాము. కోసిన తర్వాత ఈ కంబైన్ హార్వెస్టర్ గడ్డిని పొలంలో వేస్తుంది. ఈ గడ్డిని మనము ఒక దగ్గరికి తేవాలంటే అది ఎంతో కట్టలు కట్టుకోవాలంటే శ్రమతో కూడుకున్న పని. ఇందుకోసము మనకు అందుబాటులో ఉన్న పరికరము స్ట్రా బేలర్. ఈ బేలర్ మనకు 2 రకాలుగా అంటే 2 కాన్ఫిగరేషన్లో మనకు అందుబాటులో ఉంది. ఒకటి రౌండ్ బేలర్, ఇంకొకటి స్క్వేర్ బేలర్. ఈ బేలర్లో మనం కొన్ని విశిష్ట లక్షణాలు చూసుకున్నట్లయితే లైట్ వెయిట్ గేర్ బాక్స్, ఇది అల్యూమినియం బాడీతో తయారు చేయడం వల్ల పని చేస్తున్నప్పుడు ఎక్కువ వేడెక్కదు, ఎక్కువ మణికతో ఎక్కువ కాలం మనకు పనిచేస్తుంది. దాంతోపాటు నెక్స్ట్ విశిష్టమైన పికప్ ఏం చేస్తుందంటే 4 లేదా 5 బార్స్ కలిగి 60 నుండి 70 టైన్స్ కలిగి ఉంటుందండి. ఈ టైన్స్ పనిచేసిన తర్వాత మనకు మెరుగైన క్లీన్ ఫీల్డ్ని అందిస్తుంది. ఇందులో ఉన్న స్లిప్ క్లచ్ అనే భాగము ఈ యంత్రం మీద ఎటువంటి భారం పడకుండా కాపాడుతుంది. దాంతోపాటు మనకు ఇంకొక భాగము హైడ్రాలిక్ సిలిండర్. హైడ్రాలిక్ సిలిండర్ ఎక్కువ లోడు తట్టుకునే విధంగా తయారు చేయబడింది. దాంతోపాటు ఎటువంటి లీక్స్ లేకుండా ఎక్కువ కాలం మన్నికగా ఉంటుంది. ఇంకొకటి అందులో ఉన్న ముఖ్యమైన భాగము సింగిల్ క్లిక్ లూబ్రికేషన్ సిస్టమ్. అంటే అందులో ఉన్న భాగాలన్నీ మనము సింగిల్ క్లిక్ ద్వారా లూబ్రికేట్ చేసుకోవచ్చు. అందులో ఉన్న ఇంకొక ముఖ్యమైన భాగము రిమోట్ కంట్రోల్. ఈ రిమోట్ కంట్రోల్తోని మనకు నిమిషానికి ఎన్ని బేల్స్ అవుతున్నాయా అని కౌంట్ చేసుకోవచ్చు, నియంత్రించుకోవచ్చు మరియు పర్యవేక్షించుకోవచ్చు. ఇందులో ఉన్న ఇంకొక ముఖ్యమైన భాగము వీల్స్ మధ్యల డిస్టెన్స్, అంటే వీల్ ట్రాక్ని మనకు పంటకు అనుకూలంగా మనం మార్చుకోవచ్చు. అంటే మన పొలానికి అనుకూలంగా మనం మార్చుకోవచ్చు. దాంతోపాటు ఈ మనము గడ్డిని పికప్ చేసుకునే ఎత్తుని మనకు మార్చుకునే వెసులుబాటు ఈ పరికరంలో ఉంటుంది. అదేవిధంగా అన్ని రకాల ట్రాక్టర్కి హిచ్చింగ్ చేసుకునే విధంగా ఈ యొక్క పరికరం యొక్క ఎత్తుని మార్చుకునే వెసులుబాటు
ఈ పరికరంలో ఉంటుంది. ఇది సుమారుగా గంటకు బేలర్ని బట్టి మనకు 60 నుండి 80 బేల్స్ వరకు చేస్తుంది. బేల్స్ ఒక బరువు మనకు 15 కిలోల నుండి 30 కిలోల వరకు ఉంటుంది. ఓకే. ఇంకొక క్వశ్చన్ ఏంటంటే శ్రవణ్ గారు, ఇప్పుడు పొలానికైనా సరే లేదా భూమికైనా సరే పచ్చి రొట్టె వేస్తే మంచిదని చెప్తుంటారు మామూలుగా మీ సైంటిస్టులు. ఇప్పుడు పచ్చి రొట్టె వేశారు, దాన్ని కలియదున్నడం అనేది ఒక పెద్ద టాస్క్గా ఉంటుంది రైతు మిత్రులకు. కాబట్టి ఈ కలియదున్నడానికి ప్రస్తుతం ఎలాంటి యంత్రాలు ఉన్నాయి, అంటే రైతు మిత్రులు ప్రస్తుతం వాడేటివి ఏమున్నాయి, ఇంకా ఓవరాల్గా ఎలాంటి యంత్రాలు వాడొచ్చు ఈ పచ్చి రొట్టె పైరుకు సంబంధించి కలియదున్నడానికి? ప్రస్తుతం రైతులు రోటావేటర్ అనే పరికరంతో పచ్చి రొట్టె పైరుని కలియదున్నుతున్నారు. పచ్చి రొట్టె పైర్లు సాగు చేసి నేలలలో కలియదున్నుకున్నాకైతే నేలలకు అది అన్ని విధాలుగా మంచిది. నేలలు గుల్లబారుతాయి మరియు నీటి నిల్వ సామర్థ్యం పెరుగుతుంది. అయితే ప్రస్తుతము మనకు అందుబాటులో ఉన్న పరికరము రొటేటింగ్ ఆగర్ ప్లవ్, లేదా ఈ పరికరాన్ని మనము బయోమాస్ ఇన్కార్పొరేటర్ అంటారు. ఈ పరికరాన్ని నడపాలంటే మినిమం 45 హార్స్ పవర్ హెచ్పి ఉన్న ట్రాక్టర్ కావాల్సిన అవసరం ఉంటుంది. ఈ పరికరం యొక్క ముఖ్యమైన భాగాలు కట్టింగ్ యూనిట్, 2 చాళ్ళ రెక్కనాగలి మరియు క్లాడ్ క్రషర్ యూనిట్. ఈ కట్టింగ్ యూనిట్లో రంపపు ఆకారం గల బ్లేడ్స్ ఉంటాయి. ఈ బ్లేడ్స్ తిరుగుతున్నప్పుడు పైరుని చిన్న చిన్న ముక్కలుగా చేస్తుంది. ఈ కట్టింగ్ యూనిట్ వెనకాల మనకు 2 చాళ్ళ రెక్కనాగలి ఉంటుంది. ఈ రెక్కనాగలి పైరుని భూమి నుండి పెకిలించి తిరగతిప్పి పక్కకు వేస్తుంది. ఈ 2 సార్ల నాగలి వెనుక మనకు నిలువుగా తిరిగే క్లాడ్ క్రషర్ ఉంటుంది. ఈ క్లాడ్ క్రషర్ మట్టిగడ్డలను పగలగొట్టి పైరుని నేలలలో కలియదున్నుతుంది. ఈ పరికరముతో వాడుకున్నట్లయితే 1 ఎకరం పొలం మనం గంటలో కలియదున్నుకోవచ్చు. ఓకే. ఇంకొకటి ఏంటి, ఇప్పుడు నూనె గింజ పంటల విషయానికి వస్తే వేరుశనగ కోయడానికి సంబంధించి ఎలాంటి యంత్రాలు ఉన్నాయి, ఆ యంత్రాలకు సంబంధించి వాటిని ఎలా వాడాలి అంటే వాటి గురించి ఒకసారి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారా? వేరుశనగ మన రాష్ట్రంలో చాలా ముఖ్యమైన నూనె గింజల పంట. ఈ పంట కోతకు మనుషులు వంగి కోయాల్సి వస్తుంది. వంగి మన మొక్కను పీకడం వల్ల అధిక శరీర శ్రమకు గురవుతారు. ప్రస్తుతం మనకు వేరుశనగ కోతకు అందుబాటులో ఉన్న పరికరము డిగ్గర్ అండ్ షేకర్ కన్వేయర్. డిగ్గర్ షేకర్, ఈ డిగ్గర్ షేకర్ ఏం చేస్తుందంటే ఇందులో ముఖ్యమైన భాగాలు గేర్ బాక్స్, ఎక్స్టెన్షన్ రాడ్లు గల బ్లేడు, కొన్ని డిగ్గర్స్కి డిస్క్ కౌల్టర్స్ ఇవ్వబడి ఉంటాయి. దాని తర్వాత ఎండ్లెస్ చైన్, పికప్, ఎలివేటర్ మరియు షేకర్ కన్వేయర్. డిగ్గింగ్ లోతుని మార్చుకోవడానికి మనకు గేజ్ వీల్స్ ఇవ్వబడి ఉంటాయి. అదేవిధంగా ఈ ఎండ్లెస్ చైన్ పైనకి కిందికి అనుకునే వెసులుబాటు కోసము మనకు హ్యాండ్ లివర్ చైన్ కలిగి ఉంటుంది. ఈ హ్యాండ్ లివర్ మనం ఈ చైన్కి కొన్ని స్పైక్స్ అమర్చబడి ఉంటాయి. ఈ పరికరాన్ని మనము ట్రాక్టర్కి హిచ్చింగ్ చేసుకొని అనుసంధానం చేసుకొని ట్రాక్టర్ PTO నుండి మనము ఈ గేర్ బాక్స్కి అనుసంధానం చేసుకొని ఈ పరికరం నడపాల్సి ఉంటుంది. నడుపుతున్నప్పుడు ఈ బ్లేడు మొక్కజొన్న కాయల లోపలికి చొచ్చుకొని భూమిలోకి చొచ్చుకొని వెళ్ళి పల్లీల పంటను, వేరుశనగ పంటను భూమి నుండి పెకిలించి చైన్ మీదకి తీసుకొస్తుంది. ఆ చైన్ తీసుకున్న పంటను ఒక వరుసలలో ఒక క్రమంలో వేస్తుంది. తర్వాత దాన్ని ఎండబట్టి మనము నూర్పిడి చేసుకోవచ్చు. ఓకే సార్, ఇంకొకటి ఇంతకుముందు మీరు మాట్లాడుతున్నప్పుడు రోటివేటర్ల గురించి చెప్పారు. అంటే మెత్తటి దుక్కి కావాలంటే రోటివేటర్లతో అది చేస్తుంటారు కాబట్టి వాటిలో ఏమన్నా సర్దుబాటు చేసుకోవాల్సి ఉంటుంది? రోటివేటర్ని ఏ రకంగానైనా చేంజ్ చేయడం లేదా దాన్ని వాడేటువంటి విధానం ఏమైనా ఉంటుందా? మెత్తటి దుక్కి కోసం రోటివేటర్లో ఎలాంటి సర్దుబాట్లు చేయాలంటే మీరు ఏం చెప్తారు? మేడం, రోటివేటర్లో 2 రకాల బ్లేడ్స్ ఉంటాయి. ఒకటి ఎల్ రకం బ్లేడ్, రెండవది సి రకం బ్లేడ్. ఈ ఎల్ రకం బ్లేడ్ కలుపు నివారణకు బాగా ఉపయోగపడుతుంది. సి రకం బ్లేడు భారీ నేలలో, తేమ ఎక్కువ నీళ్ళల్లో మనం ఉపయోగించుకోవాలి. అయితే తేమ ఎక్కువ జిగటి నేలలలో పనిచేస్తున్నప్పుడు రోటావేటర్కి ఫ్లాంజెస్ ఉంటాయి. ఈ ఫ్లాంజ్కి సుమారుగా 3 జతల బ్లేడ్స్ ఇవ్వడం జరుగుతుంది. మనము
తేమ ఎక్కున్న జిగట నేలలలో పనిచేస్తున్నప్పుడు ఫ్లాంజెస్లో ఒక జత బ్లేడ్స్ తీసేసి రోటార్ యొక్క వేగాన్ని పెంచుకున్నట్లయితే మనము సమర్థవంతంగా పనిచేసుకోవచ్చు. అయితే చాలా వరకు రోటావేటర్లు మల్టీ స్పీడ్ గేర్ బాక్స్ ఇవ్వడం జరుగుతుంది. ఈ మల్టీ స్పీడ్ గేర్ బాక్స్ ఏంటంటే మనము రోటారు వేగాన్ని మార్చుకునే వెసులుబాటు, పెంచుకునే తగ్గించుకునే వెసులుబాటు అందులో ఉంటుంది. కొన్ని అత్యాధునికమైన రోటావేటర్స్ ఈ గేర్ బాక్స్కి ట్రాక్టర్కి ఏ విధంగా అయితే గేర్ చేంజ్ చేసుకోవడానికి లీవర్ ఇచ్చిండ్రో అదేవిధంగా రోటావేటర్లో కూడా రోటార్ స్పీడ్ చేంజ్ చేసుకోవడానికి గేర్ ఇచ్చిండ్రు. కొన్ని పాత వాటిలో ఆ విధంగా లేదు. మనం గేర్ బాక్స్ ఓపెన్ చేసుకొని గేర్ల అమరికను మార్చుకొని రోటార్ వేగాన్ని పెంచుకోవచ్చు. మనము జిగట నెలలో పనిచేస్తున్నప్పుడు ఒక జత బ్లేడ్స్ తీసేసి రోటార్ వేగాన్ని పెంచుకున్నట్లయితే మనకు సమర్థవంతంగా పనిచేసుకోవచ్చు. దాంతోపాటు మెత్తటి దుక్కికి ట్రాక్టర్ రోటావేటర్ వెనుక సాయిల్ షీల్డ్ అనే భాగం ఉంటుంది. ఈ సాయిల్ షీల్డ్ అనే భాగము మనము పైకి కిందకు అనే వెసులుబాటు ఉంటుంది. మెత్తటి దుక్కి కావాలనుకున్నప్పుడు ఈ షీల్డ్ని మనం కిందికి అనుకోవాలి. అదేవిధంగా రోటార్ వేగాన్ని పెంచి మనము ట్రాక్టర్ వేగాన్ని తగ్గించి పనిచేసుకున్నట్లయితే మనకు మెత్తటి దుక్కి లభిస్తుంది. లేదు మనకు మెత్తగా దుక్కి వద్దనుకున్నప్పుడు వెనుకున్న సాయిల్ షీల్డ్ని పైకి లేపి రోటార్ వేగాన్ని తగ్గించి ట్రాక్టర్ వేగాన్ని పెంచుకున్నట్లయితే మనకు కొంచెం దుక్కి పెద్దగా వస్తుంది. రోటావేటర్లో ఒక ముఖ్యమైన అడ్జస్ట్మెంట్ ఏంటంటే రోటావేటర్కి పక్కకు స్కిడ్ షూ లేదా స్కిడ్ షూ అనే భాగం ఇవ్వబడి ఉంది. ఈ స్కిడ్ షూ భాగాన్ని మనం అడ్జస్ట్ చేసుకొని రోటావేటర్ చేస్తున్న లోతును పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు. సో ట్రాక్టర్కి 2 లివర్స్ ఇవ్వబడి ఉంటాయి. కుడివైపున పొజిషన్ కంట్రోల్, డ్రాఫ్ట్ కంట్రోల్ లివర్. ఈ లీవర్స్తోని ట్రాక్టర్ రోటావేటర్ని భూమిలోకి పంపించే ప్రయత్నం చేయవద్దు. ఒకవేళ మనం ట్రాక్టర్ని రోటావేటర్ లోతుగా పనిచేయాలనుకున్నప్పుడు మనం స్కిడ్ షూ దగ్గర అమరిక ఉన్న అడ్జస్ట్మెంట్స్ని చేంజ్ చేసుకొని రోటావేటర్ లోతు పెంచుకోవాలి. ఓకే సార్. శ్రవణ్ సార్, ఒకటి ఏంటంటే ఇప్పుడు మన తెలంగాణ విషయానికి వస్తే రకరకాల పంటలు వేస్తారు కదా మన రైతు మిత్రులు. ఆ పంటల్లో సస్యరక్షణ యంత్రాలు అంటే చెప్తారు, అంటే ఏ పంటకు ఎలా అంటే ఒకసారి ఎలాబరేట్ చేసి చెప్తారా? మనకు ట్రాక్టర్తో లాగే పరికరాలు ఉన్నాయి, కొన్ని సెల్ఫ్ ప్రొపెల్డ్ పరికరాలు ఉన్నాయి. ట్రాక్టర్తో మనకు వరుసలలో విత్త పంటల్లో మనకు అందుబాటులో ఉన్న పరికరం స్ప్రేయర్ పేరు బూమ్ స్ప్రేయర్. మనము అదేవిధంగా స్వీయ చోదక పరికరాలు ఉన్నాయి. వాటిని హై క్లియరెన్స్ సెల్ఫ్ ప్రొపెల్డ్ స్ప్రేయర్స్ అని అంటారు. ఈ బూమ్ స్ప్రేయర్ మనము ట్రాక్టర్ 35 హార్స్ పవర్ కంటే ఎక్కువ హార్స్ పవర్ ఎక్కువ ట్రాక్టర్కి మనం అనుసంధానం చేసి పని చేసుకోవాల్సి ఉంటుంది. ఇందులో ట్యాంకు సుమారుగా 400 లీటర్ల కెపాసిటీ కలిగి ఉంటుంది. దాంతోపాటు క్లీనింగ్ ట్యాంక్, అంటే మనం పిచికారీ చేసుకున్న తర్వాత క్లీన్ చేసుకోవడానికి ఒక క్లీనింగ్ ట్యాంక్ ఇవ్వబడింది. ఈ బూమ్ స్ప్రేయర్కి బూమ్ ఉంటుంది. ఆ బూమ్కి సుమారుగా మనం 20 నాజిల్స్ అమర్చి ఉంటాయి. అంటే 12 మీటర్ల వెడల్పులో మనము ఈ స్ప్రేయర్ బాడీ పిచికారీ చేసుకోవచ్చు. ఇందులో నాజిల్స్లో 2 వే నాజిల్స్ ఉంటాయి. ఒక సైడ్ మనము 80 డిగ్రీస్ కోణంలో హాలో కోన్ నాజిల్ వాడచ్చు. ఇంకొక సైడ్ మనము 110 డిగ్రీస్లో ఫ్లాట్ ఫ్యాన్ నాజిల్ వాడచ్చు. వీటి యొక్క డిశ్చార్జ్ హాలో కోన్ నాజిల్ అయితే 0.5 to 3 లీటర్లు పర్ నిమిషానికి ఉంటుంది. అదే ఫ్లాట్ ఫ్యాన్ నాజిల్ అయితే 0.9 to 3.5 లీటర్ పర్ మినిట్కు డిశ్చార్జ్ ఉంటుంది. ఈ పరికరం మనము భూమట్టాన్ని నుండి 1.5 ఫీట్ నుండి 7 ఫీట్ల వరకు అడ్జస్ట్ చేసుకోవచ్చు. అంటే 6 ఫీట్ల వరకు వరిగే పంటలు, పత్తి, ప్రొద్దుతిరుగుడు వంటి పంటలు, కందులు, ఇటువంటి పంటలలో ఈ స్ప్రేయర్ని వాడి మనం పిచికారీ చేసుకోవచ్చు. ఇంకొక స్ప్రేయర్ సెల్ఫ్ ప్రొపెల్డ్ హై క్లియరెన్స్ స్ప్రేయర్. ఈ స్ప్రేయర్ స్వీయ చోదక స్ప్రేయర్. ట్రాక్టర్ లెక్క దీన్ని మనం అనుసంధానం చేసుకోవాల్సి ఉండదు. ఇక్కడ ఇంజన్ ఆ స్ప్రేయర్కే కలిగి ఉంటుంది. ఈ స్ప్రేయర్ యొక్క హార్స్ పవర్ సుమారుగా 22 నుండి 24 వరకు ఉంటుంది. దీనిలో ఉన్న భూము సుమారుగా 10 మీటర్లు ఉంటుంది. ఇందులో 2 విధాలుగా ఉంటుంది. కొన్ని స్ప్రేయర్స్ అయితే 10 మీటర్ల వరకు భూము, అంతకంటే పెద్ద వాటికి 16 మీటర్ల భూమి ఉంటుంది.
10 మీటర్లు ఉన్న భూమికి 20 నాజిల్స్ ఉంటాయి. 16 మీటర్లు ఉన్న భూమికి 32 నాజిల్స్ కలిగి ఉంటాయి. ఈ స్ప్రేయర్ ట్యాంకు 600 లీటర్ల నుండి 900 లీటర్ వరకు ఉంటుంది. దీని గ్రౌండ్ క్లియరెన్స్ అంటే భూమి నుండి పైకి సుమారుగా మీటర్ ఎత్తు ఉంటుంది. ఈ స్ప్రేయర్ వాడి మనము పత్తి, మిరప, ప్రొద్దుతిరుగుడు వంటి పంటలలో స్ప్రే చేసుకోవచ్చు. ఈ స్ప్రేయర్లో మనకు 2 వే నాజిల్స్ ఉంటాయి. 80 డిగ్రీస్ కోణంలో హాలోకోన్ నాజిల్, 110 డిగ్రీస్ ఫ్లాట్ ఫ్యాన్ నాజిల్ కలిగి ఉంటుంది. ఈ స్ప్రేయర్లో 3 పిస్టన్ డయాఫ్రమ్ పంప్ కలిగి ఉంటుంది. ఇంకొక స్ప్రేయర్స్ అంటే మనం ఇవి కొన్ని మిగతా స్ప్రేయర్స్ ఉద్యానవన పంటంలో వాడే స్ప్రేయర్స్. అవి ఒకటేమో ఏరో బ్లాస్ట్ స్ప్రేయర్, ఇంకొకటేమో బ్లోయర్ స్ప్రేయర్. ఈ ఏరో బ్లాస్ట్ ప్లేయర్ మనము ఆర్చర్డ్ క్రాప్స్లో అంటే ఉద్యానవన పంటల్లో పిచికారీ చేసుకోవచ్చు. ఈ స్ప్రేయర్కి సుమారుగా 400 లీటర్ల ట్యాంక్ ఉంటుంది. ఇందులో విశిష్టమైన లక్షణాలు చూసుకున్నట్టయితే బ్లోయర్ కేసింగు, అవుట్లెట్ పైపు, 300 డిగ్రీలు తిరిగే స్ప్రే ల్యాన్స్. ఈ 400 లీటర్ల ట్యాంకు ఆటో ఫిల్లింగ్ సదుపాయంతో 10 నిమిషాలలో మనము ట్యాంకు ఫిల్ చేసుకోవచ్చు. రైతులకు ఇష్టం వచ్చిన దిశలో స్ప్రేని మార్చుకునే విధంగా 360 డిగ్రీస్ తిప్పే స్ప్రే ల్యాన్స్ కలిగి ఉంటుంది. ఇందులో ఉన్న బ్లోయర్ సుమారుగా 2000 ఆర్పిఎంతో తిరుగుతుంది. ఈ స్ప్రేయర్ ఒక డిశ్చార్జ్ 36 లీటర్లు నిమిషానికి కలిగి ఉంటుంది. ఈ స్ప్రేయర్ స్వాత్ విడ్త్ అంటే వెడల్పున సుమారుగా 50 ఫీట్లు వెడల్పు, 40 ఫీట్లు ఎత్తున్న చెట్ల మీదకి మనము ఈ స్ప్రేయర్ వాడి స్ప్రే చేసుకోవచ్చు. ఇంకొక స్ప్రేయర్ మనకు అందుబాటులో ఉన్న స్ప్రేయర్ బ్లోయర్ స్ప్రేయర్. ఈ బ్లోయర్ స్ప్రేయర్లు నడపాలంటే మినిమం 18 హార్స్ పవర్ ట్రాక్టర్ అవసరం ఉంటుంది. మన ట్రాక్టర్ హార్స్ పవర్ సామర్థ్యాన్ని బట్టి ఈ స్ప్రేయర్ ట్యాంక్ని మనం ఎంచుకోవచ్చు. ఈ స్ప్రేయర్లో సుమారుగా 10 నాజిల్స్ ఉంటాయి. ఈ 10 నాజిల్స్ రైతుకు ఇష్టం వచ్చిన దిశలో ఆ స్ప్రే నాజిల్స్ మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇందులో ఒక ముఖ్యమైన భాగం ఫ్యాన్, బ్లోయర్ ఫ్యాన్. ఈ బ్లోయర్ ఫ్యాను 2250 ఆర్పిఎం నుండి 2700 ఆర్పిఎంలో మధ్యలో తిరుగుతుంది. ఈ గాలి ఈ స్ప్రే దవాన్ని చిన్న చిన్న తుంపలుగా మార్చి దట్టమైన ఆకుల్లోకి చొచ్చుకొని పోయి స్ప్రే చేస్తుంది. ఓకే శ్రవణ్ గారు, ఇంకొక విషయం, ఇప్పుడు ఒక రైతు పళ్ళ తోటలు సాగు చేయాలనుకుంటే మొదటగా వాళ్ళు పళ్ళ తోటలకు సంబంధించి గుంతలు తీయడం అనేది మెయిన్గా ఉంటుంది. కాబట్టి ఈ గుంతలు తీసేటువంటి పరికరాలు ఏమున్నాయి ప్రస్తుతం అందుబాటులో? వ్యవసాయంలో మనకు ప్రస్తుతానికి గుంతలు తీసే పరికరంని పోస్ట్ హోల్ డిగ్గర్ అని అంటారు. ఈ పోస్ట్ హోల్ డిగ్గర్ 2 రకాలు. కొన్ని ట్రాక్టర్కి అనుసంధానం చేసి నడుపుకోవచ్చు, కొన్ని మన చేతికే ఉంటాయి, చేతులతో పట్టుకొని మనం డిగ్గింగ్ చేసుకోవచ్చు, హ్యాండ్ ఆపరేటెడ్ డిగ్గర్స్. ఈ ట్రాక్టర్కి అనుసంధానం చేసుకోవాల్సుకునే డిగ్గర్ మనము 1 నిమిషంలో 2 నిమిషాలలో 35 ఇంచుల వరకు గుంత చేసుకోవచ్చు. ఈ గుంతలు చేసే పరికరం మామిడి, కొబ్బరి, నిమ్మ వంటి పంటలలో కాకుండా కొన్ని సందర్భాల్లో మనము పోల్స్, ఎలక్ట్రిక్ పోల్స్ లేదా ఫెన్సింగ్ పోల్స్ ఏర్పరచుకోవడానికి ఈ పోస్ట్ హోల్ డిగ్గర్ వాడతారు. ఇందులో మనము ఆగర్ ఉంటుంది, తిరిగే భాగాన్ని ఆగర్ అంటారు. ఈ ఆగరు మనకు 9 ఇంచులు, 6 ఇంచులు, 9, 12, 18, 24 ఇలా వివిధ రకాల సైజుల్లో మనకు అందుబాటులో ఉంటుంది. ఆగర్ సైజుని బట్టి మనం గుంత వ్యాసాన్ని మార్చుకోవచ్చు. అంటే ఆగర్ సైజు ఎంత ఉంటుందో అంత సైజు మనకు గుంత లభిస్తుంది. 2 నిమిషాల్లో ఒక గుంత చేస్తుంది. ఇందులో మనము నేల రకాన్ని బట్టి అందులో ఉన్న సెంట్రల్ డ్రిల్ని మార్చుకోవాలి. సాధారణ నేలలకు మనము అర్త్ డ్రిల్ వాడుకోవాలి. అదే గట్టి నేలలకైతే టంగ్స్టన్ డ్రిల్ వాడుకొని మనం చేసుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా హ్యాండ్ ఆపరేటెడ్ పోస్ట్ హోల్ డిగ్గర్లో సుమారుగా 12 ఇంచుల వరకు వ్యాసంలో హోల్స్ చేస్తుంది, గుంతలు చేస్తుంది. 35 ఇంచుల లోతు వరకు వెళ్తుంది. సుమారుగా హ్యాండ్ ఆపరేటెడ్ డ్రిల్తోనైతే 45 నుండి 60 డ్రిల్స్ గంటకు మనం చేసుకోవచ్చు. ఓకే శ్రవణ్ గారు, ఇప్పుడు దుక్కి దున్నడానికి సంబంధించి ఆధునిక పరికరాలు ఏమైనా ఉన్నాయి ఉంటే వాటి గురించి ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి. మనకు దుక్కి రైతులు విరివిగా వాడే పరికరాలు ఒకటి రెక్క నాగలి, ఇంకొకటి పల్లెపు నాగలి. మనకు వీటికి ప్రత్యామ్నాయ పరికరము స్పేడింగ్ మిషన్. ఒకప్పుడు రైతులు పారలతో వ్యవసాయం సాగు చేసేవారు.
ఇప్పుడు అదే సిద్ధాంతాన్ని వాడే ఒక పరికరాన్ని తయారు చేయబడ్డది, అది స్పేడింగ్ మిషన్. ఏ విధంగా అయితే పారలు తిరుగుతాయో అదే విధంగా ఈ స్పేడింగ్ మిషన్ యొక్క బ్లేడ్స్ తిరిగి నేలను దున్నుతాయి. ఈ దీని యొక్క పరికరం ఒక వెడల్పు 80 సెంటీమీటర్ల నుండి సుమారుగా 180 సెంటీమీటర్ల వెడల్పులో ఈ పరికరము మనకు అందుబాటులో ఉంటుంది. ఈ పరికరము 4 నుండి 8 బ్లేడ్స్ కలిగి ఉంటాయి. ఈ పరికరంతో పనిచేసినట్లయితే తక్కువ డీజిల్తో ఎక్కువ మనం పనిచేసుకోవచ్చు. అంటే రెక్క నాగలి, పల్లెం నాగలి కంటే ఈ పరికరంతో పనిచేసుకున్నప్పుడు తక్కువ డీజిల్ ఖర్చు అవుతుంది మనకు. ఇందులో ఈ పరికరం యొక్క లాభాలు ఏంటంటే ఈ పరికరంతో పనిచేసుకున్నప్పుడు నేల గట్టి పడదు. ఇది ఈ పరికరం యొక్క ముఖ్యమైన లాభం. ఇది ప్రథమ దుక్కి దున్నే పరికరం. రెండవది మనకు పవర్ హారో అనే పరికరం ఉంది. ఈ పరికరము బ్లేడ్స్ నిలువుగా ఉంటాయి. ఈ బ్లేడ్స్ రోటార్కి అమర్చబడి ఉంటుంది. ప్రతి రోటార్కి స్వంత బేరింగు మరియు గేర్ కలిగి ఉంటుంది. ఈ బ్లేడ్స్ సుమారుగా 10 నుండి 14 కలిగి ఉంటాయి. వీటి యొక్క పొడవు 30 సెంటీమీటర్లు, వాటి మందము 12 mm థిక్నెస్తో కలిగి ఉంటాయి. ఈ పరికరంతో పనిచేస్తున్నప్పుడు పరికరానికి కానీ ట్రాక్టర్కి ఎటువంటి ప్రమాదం సంభవించకుండా అందులో సేఫ్టీ లిమిటర్ మరియు షియర్ బోల్ట్స్ కలిగి ఉంటాయి. ఈ పరికరంతో పనిచేసిన తర్వాత ఈ పరికరం వెనుక ఒక లెవెలింగ్ బార్ ఉంటుంది. ఈ పరికరము మట్టిని పొడి చేసిన తర్వాత వెనుకున్న లెవెలింగ్ బార్ మట్టిని చదును చేస్తుంది. మెరుగైన గాలి ప్రసరణకు అనువైనటువంటి సీడ్ బెడ్ తయారు చేస్తుంది. ఇది పంట పెరుగుదలకు మరియు నీటి నిర్వహణకు ఉపయోగపడుతుంది. ఈ పరికరంతో మనము దుక్కి చేసుకున్నట్లయితే నేలలు గట్టిపడవు. ఓకే సార్, ఇప్పుడు ఇంకొకటి పత్తి లేదా మొక్కజొన్న పంటలను తీసుకుంటే వాటి అవశేషాలు మిగిలిపోతుంటాయి. అలా కాకుండా వాటి అవశేషాల నిర్మూలనకు సంబంధించి ఎలాంటి పరికరాలు వాడొచ్చు? ప్రజెంట్ ఇవి అందుబాటులో ఉన్నాయంటే ఏం చెప్తారు? పత్తి, మొక్కజొన్న పంటల వాటి అవశేషాలను స్ట్రెడ్డింగ్ చేసే పరికరం పేరు స్ట్రెడ్డర్ అంటారండి. అవి 2 రకాలుగా ఉన్నాయి. ఒకటేమో సింగిల్ రో స్ట్రెడ్డర్, ఇంకొకటేమో 2 లేదా 3 వరుసలు మనం ఒకేసారి స్ట్రెడ్ చేసుకోవచ్చు. ఈ సింగిల్ రో స్ట్రెడ్డర్లో మనము స్ట్రెడ్ చేసుకున్న అంటే ఈ పత్తి కట్టను చిన్న చిన్న ముక్కలుగా చేసి నేలలో ఒక మల్చిలకు వేసుకోవచ్చు. లేదు దాన్ని ఒక ట్రాలీలో వేసుకోవాలంటే దానికి ఒక పెద్ద చూట్ ఇవ్వడం జరుగుతుంది. ఆ చూట్ పెట్టుకున్నట్లయితే మనము ఎక్కడ కావాలనుకుంటే అక్కడ మనము ఈ స్ట్రెడ్ అయిన మెటీరియల్ని మనము తీసుకోవచ్చు. ఇందులో 2 రొటేటింగ్ డిస్క్స్ ఉంటాయి. దాంతోపాటు స్ట్రెడ్డింగ్ బ్లేడ్స్ ఉంటాయి. ఇది టంగ్స్టన్తో కోట్ చేసిన బోరాన్ స్టీల్ బ్లేడ్స్. ఈ పరికరం ఒక బ్లేడ్స్ యంత్రం నుండి బయటికి తీయకుండానే లోపటనే పదును చేసుకునే వెసులుబాటు ఉంటుంది. ఇది స్టాటిక్ షెడ్డర్ లేదా మొబైల్ షెడ్డర్. దీంతో పాటు ఇంకొక షెడ్డర్ ఉందండి, దాన్ని టర్మినేటర్ షెడ్డర్ అంటారు. ఈ టర్మినేటర్ షెడ్డరు దాని వెడల్పు మనకు 5 ఫీట్ల నుండి సుమారుగా 7-8 ఫీట్ల వరకు అందుబాటులో ఉంది. ఇందులో బ్లేడ్స్ని హ్యామర్స్ అంటారు. వీటి యొక్క వేగము, పరిధీయ వేగము 51 మీటర్స్ పర్ సెకండ్. ఇంత ఎక్కువ వేగం ఉండడం వల్ల ఈ పత్తి కట్టె లేదా మొక్కజొన్న అవశేషం చిన్న చిన్న ముక్కలుగా చేస్తుంది. చేసిన తర్వాత ఇది నేల మీద ఒక మల్చ్ లెక్క వేస్తుంది. సార్, మనము ఇది దమ్ము కరిగట చేస్తుంటారు కదా, వాటికి సంబంధించి ఆధునిక పరికరాలు ఏమైనా ప్రజెంట్ అందుబాటులో ఉన్నాయా? దమ్ము లేదా కరిగట చేసే ఒక పరికరం పేరు రోటో పడ్లర్. ఈ రోటో పడ్లర్ ట్రాక్టర్కి అనుసంధానం చేసుకొని మనము నడుపుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇందులో సింగిల్ స్పీడ్ గేర్ బాక్స్ ఇవ్వడం జరుగుతుంది. ఈ సింగిల్ స్పీడ్ గేర్ బాక్స్ దృఢంగా తయారు చేయబడింది. పని చేస్తున్నప్పుడు అప్పుడప్పుడు నీరు లేదా మట్టి లోపలికి అంటే బేరింగ్ లేదా చైన్ డ్రైవ్ లోపలికి వెళ్ళే అవకాశం ఉంటుంది. ఈ విధంగా కాకుండా దృఢమైన మెకానికల్ ఆయిల్ సీల్ ఇవ్వడం జరిగింది. ఈ పరికరము సుమారుగా 2.4 నుండి 2.6 మీటర్స్ వెడల్పులో ఉంటుంది. ఈ పరికరానికి 64 నుండి 70 జే ఆకారంలో ఉన్న బ్లేడ్స్ ఇవ్వడం జరుగుతుంది. ఈ బ్లేడ్స్తో పనిచేసినప్పుడు ట్రాక్టర్ మీద తక్కువ లోడ్ అవుతుంది. పని కూడా తొందరగా నాణ్యంగా పూర్తవుతుంది. తర్వాత ఈ పరికరానికి వెనుక ఒక లెవెలింగ్ బ్లేడ్ ఉంటుంది. దమ్ము చేసిన తర్వాత వెంటనే నేలను
ఒకేసారి అది చదును చేస్తుంది. ఈ పరికరంతో మనము తక్కువ సమయంలో ఎక్కువ పొలాన్ని దమ్ము చేయొచ్చు. శ్రవణ్ సార్, ఇంకొక క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు మొక్కజొన్న పంట గురించి ఇప్పుడు చిన్న రైతులు ఉన్నారు, వాళ్ళు కూడా యంత్రాలను ఉపయోగించి మొక్కజొన్న పంటకు సంబంధించి ఒకవేళ అంటే అవశేషాలు తీయడంలో కానీ కోత కానీ మొక్కజొన్న పంటకు సంబంధించి యంత్రాలు ఉపయోగించాలంటే చిన్న రైతులు వాళ్ళు ఎలా ఉపయోగించాలి, ఎలాంటి యంత్రాలు వాళ్ళకు అందుబాటులో ఉన్నాయి మొక్కజొన్న పంట కోత మేడం? ఓకే సార్. మొక్కజొన్నలో కోతకు కంబైన్ హార్వెస్టర్స్ ఉన్నాయి, కానీ చిన్న సన్నకారు రైతులకు అందుబాటులో ఉన్న పరికరము సింగిల్ రో మెయిజ్ హార్వెస్టర్. ఈ పరికరం యంత్రం మనం వాడాలంటే వరుసల మధ్య దూరము కనిష్టంగా 45 సెంటీమీటర్లు ఉండాలి. ఈ యంత్రము 6.9 హార్స్ పవర్తో మనకు అందుబాటులో ఉంది. ఈ యంత్రంలో 2 తిరిగే రోలర్స్ ఉంటాయి, స్నాపింగ్ రోలర్స్. వీటి యొక్క పొడవు సుమారుగా 39 సెంటీమీటర్లు 47 సెంటీమీటర్లు కలిగి ఉంటాయి. వీటి వ్యాసము 73 mm కలిగి ఉంటుంది. వాటి కిందనే ష్రెడ్డింగ్ బ్లేడ్స్ అమర్చబడి ఉంటాయి. 2 షాఫ్ట్స్ మీద ఈ ష్రెడ్డింగ్ బ్లేడ్స్ అమర్చి ఉంటాయి. షాఫ్ట్కి 6 బ్లేడ్స్ అమర్చి ఉంటాయి. ఈ ష్రెడ్డింగ్ బ్లేడ్స్ ప్రతి బ్లేడు 13 సెంటీమీటర్ల పొడవు 6 సెంటీమీటర్ల వెడల్పు కలిగి ఉంటుంది. ఈ పరికరము ఒక వరుసలలో మొక్కజొన్నను కంకిని తెంపి పక్కన ఉన్న బాక్స్లో వేయడం జరుగుతుంది. తర్వాత మొక్కజొన్న కట్టే చిన్న చిన్న ముక్కలుగా చేసి నేల మీద ఒక మల్చ్ లాగా పరుస్తుంది. ఈ పరికరం వాడి 1 ఎకరం పొలం 3 నుండి 4 గంటలో మనము కోత చేసుకోవచ్చు. ఇప్పుడు వరుస విత్తే పంటలు ఉంటాయి కదా శ్రవణ్ గారు, దాంట్లో కలుపు తీయాలనుకుంటే కలుపు తీసే యంత్రాలు ఏమైనా ఉన్నాయా? ప్రజెంట్ ఎలా అందుబాటులో ఉన్నాయి, అవి ఎలా వాడాలి ఏంటి అని చెప్తారు? వరుసగా విత్తే పంటల్లో పత్తి, మొక్కజొన్న, ప్రొద్దుతిరుగుడు, రెడ్ గ్రామ్ వంటి పంటలలో మనకు అందుబాటులో ఉన్న యంత్రము పవర్ వీడర్. ఈ పవర్ వీడర్ మనకు పెట్రోల్ ఇంజన్లో మరియు డీజిల్ ఇంజన్లో అందుబాటులో ఉన్నాయి. వీటి ఒక పవర్ మనకు 4 హార్స్ పవర్ నుండి సుమారుగా 10 హార్స్ పవర్ వరకు మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. ఇది పనిచేసే వెడల్పు 1.5 ఫీట్ నుండి 4 ఫీట్ల వరకు ఈ యంత్రము కలుపు తీస్తుంది. ఈ కలుపు తీసే యంత్రానికి కొన్ని 16, 24, 32 బ్లేడ్స్ కలిగి ఉన్న యంత్రాలు ఉన్నాయి. ఈ యంత్రంతో పాటు ఈ పవర్ వీడర్కి మనము కొన్ని అటాచ్మెంట్స్ జోడించుకోవచ్చు. అవేంటంటే నాగలి, బోధి తీసే నాగలి, ప్యాడీకి ఐరన్ వీల్స్, అదేవిధంగా వాటర్ పంపుని మనం జోడించుకొని ఈ పరికరాన్ని వాడుకోవచ్చు. అదేవిధంగా ఈ పరికరానికి 2 డిస్క్స్, గైడ్ డిస్క్స్ అని మనం అమర్చుకొని పనిచేసినట్లయితే పొలంలో పనిచేస్తున్నప్పుడు కలుపు తీస్తున్నప్పుడు వైబ్రేషన్స్ ఆపరేటర్ మీదకి రాకుండా ఈ గైడ్ డిస్క్స్ కొంతవరకు నివారిస్తాయి. ఓకే శ్రవణ్ గారు, విత్తనాలకు సంబంధించి ఇప్పుడు విత్తనాలు విత్తేటువంటి ఆధునిక పరికరాలు ఏ ఉన్నాయి అంటే రకరకాల పంటలకు సంబంధించి కూడా ఈ విత్తనాలు విత్తేటువంటి ఆధునిక పరికరాలు ఏవి అందుబాటులో ఉన్నాయి, ఎలా వాడాలి, ప్రస్తుతం రైతులు ఏవి వాడుతున్నారంటే వాటి గురించి ఒకసారి చెప్పండి. ప్రస్తుతం రైతులు వాడే పరికరము ప్లాంటర్ లేదా సీడ్ డ్రిల్. సో ఈ ప్లాంటర్, సీడ్ డ్రిల్ వాడడం వల్ల కొన్ని నష్టాలు ఉన్నాయండి. ముఖ్యంగా అప్పుడప్పుడు 2 సీడ్స్ పడుతూ ఉంటాయి, లేదా అప్పుడప్పుడు సీడ్స్ పడవు. సో ఇటువంటి మళ్ళీ అన్ని సీడ్స్ ఒకే లోతులో పడవు. తక్కువ స్పీడ్స్తో ట్రాక్టర్ 3 కిలోమీటర్స్ అంత తక్కువ స్పీడ్లో మనం ఈ పరికరాలు వాడి పనిచేయవచ్చు వస్తుంది. సో ఈ సమస్యలు అధిగమించడానికి మనకు ప్రస్తుతానికి అందుబాటులో ఉన్న పరికరము న్యూమాటిక్ ప్లాంటర్. ఈ ప్లాంటర్ వాడి మనము పెద్దగున్న గింజలు అంటే విత్తనాలు అంటే పల్లీలు, మొక్కజొన్న, సోయా వంటి విత్తనాలు ఈ పరికరం వాడి మనం విత్తుకోవచ్చు. ఇందులో ఉన్న ముఖ్యమైన విశిష్టమైన లక్షణాలు వాక్యూమ్ మీటరింగ్ డివైజు, విత్తనానికి సరిపడే ప్లేటు, అదేవిధంగా ప్యారలోగమ్ మెకానిజము, డబుల్ సీడ్ ఎలిమినేటర్, క్లాడ్ రిమూవర్. ఈ వాక్యూమ్ ద్వారా ఈ పరికరము గాలిని పీల్చుకొని ఒక ప్లేట్ ద్వారా పీల్చుకొని విత్తనాలు విత్తడానికి ఉపయోగపడుతుంది. ఇందులో ఉన్న డబుల్ సీడ్ ఎలిమినేటర్ ఒకేసారి
రెండు విత్తనాలు పడకుండా కాపాడుతుంది. ఈ ప్యారలలోగమ్ మెకానిజం ఎత్తుపల్లాలు ఉన్న భూమిలో అన్ని విత్తనాలు ఒకే లోతులో పడేలా ఉపకరిస్తుంది. దాంతోపాటు మనకు క్లాడ్ రిమూవర్, మనము ఫర్రో ఓపెన్ చేసే కంటే ముందే ఈ పరికరంలో క్లాడ్ రిమూవర్ అనే భాగం ఉంటుంది. ముందు ఎటువంటి మట్టి గడ్డలు లేకుండా ఈ క్లాడ్ రిమూవర్ పక్కకు నెట్టి విత్తనాలు విత్తుతుంది. ఈ పరికరంతో మనం విత్తుకున్నట్లయితే సిఫార్సు చేసిన ఎడంలో నిర్దిష్టమైన లోతులో నిర్ణయించిన మోతాదులో విత్తనాలు విత్తుకోవచ్చు. విత్తనంతో పాటు ఈ పరికరం మనము ఫర్టిలైజర్ కూడా ఒకేసారి వేసుకోవచ్చు. ఈ పరికరం వాడాలంటే మినిమం మనకు 45 హార్స్ పవర్ ట్రాక్టర్ అవసరం ఉంటుంది. తప్పకుండా ట్రాక్టర్కి డ్యువల్ క్లచ్ ఉండాలి. ఓకే, అదేవిధంగా ఈ చెరుకు మోడం పంటకు ఉపయోగించేటువంటి యంత్రాల గురించి అంటే ఏం చెప్తారు, ఏం వాడుతున్నారు అనేది ఒకసారి. చెరుకు మనము మనుషులతో కానీ కోసినట్లయితే 5 నుండి 6 అంగుళాల భూమట్టానికి పైకి కోస్తారు. సో దాని నుండి వచ్చిన పిలకలు అంత బలంగా ఉండవు. సో అందుకు ఈ సమస్యను అధిగమించడానికి మనకు అందుబాటులో ఉన్న పరికరము రాటూన్ మేనేజర్. ఈ రాటూన్ మేనేజర్ దృఢమైన గేర్ బాక్స్ కలిగి ఉంటుంది. దాంతోపాటు ఇందులో హారిజంటల్ ప్లేన్లో తిరిగే బ్లేడ్స్ ఉంటాయి. ఈ బ్లేడ్స్ వేగంగా తిరుగుతూ భూమట్టానికి దగ్గరగా ఈ చెరుకుని కత్తిరిస్తుంది. దీనివల్ల వచ్చే పిలకలు చాలా దృఢంగా పెరుగుతాయి. ఈ పరికరంతో పాటు మనకు ఇంకా చెరుకులో వాడే ఇంకొక పరికరము ఫార్వర్డ్ రివర్స్ రోటావేటర్. ఈ రోటావేటరు మనము ఒక సైడ్ నుండి ట్రాక్టర్ కనెక్ట్ చేసుకొని పని చేస్తే కలుపు నివారణకు ఉపయోగపడుతుంది. ఇంకొక సైడ్ మనం కనెక్ట్ చేసుకొని వాడుకున్నట్లయితే మొక్క మొదల దగ్గరకు ఎగదోయడానికి పనికొస్తుంది. అర్థింగ్ అప్ ఆపరేషన్ ఈ యంత్రంతో చేసుకోవచ్చు. అంటే ఒకే పరికరంతో కలుపు నివారించుకోవచ్చు మరియు అర్థింగ్ అప్ ఆపరేషన్ అంటే మొక్క మొదల దగ్గరికి మట్టిని ఎగదోయవచ్చు. ఈ 2 పనులు ఈ పరికరంతో మనం చేసుకోవచ్చు. అలాగే శ్రవణ్ గారు, ఇప్పుడు రైతు మిత్రులు పండ్ల తోటలు వేశారనుకోండి, పండ్ల తోటలకు సంబంధించి అంతర్కృషి చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ అని చెప్తుంటారు కదా. ఈ అంతర్కృషి చేయడానికి ఏమైనా యంత్రాలు అందుబాటులో ఉన్నాయా? ఆ యంత్రాలను ఏ విధంగా ఉపయోగించాలి అంటే ఏం చెప్తారంటే అంతర్కృషికి సంబంధించి? పండ్ల తోటలో మనము ఒక అందుబాటులో ఉన్న పరికరము సైడ్ షిఫ్ట్ రోటావేటర్. పండ్ల తోటల మధ్యలో కొన్ని సందర్భాల్లో ట్రాక్టర్ పోలేదు, వాటికంటే కొమ్మలు అడ్డొస్తాయి. సో ఎక్కడైతే కొమ్మలు మనకు అడ్డొస్తుంటాయో ఎక్కడైతే ట్రాక్టర్ పోలేదో ఆ ప్రాంతంలో ఈ రోటావేటర్ హైడ్రాలిక్ సిస్టంతో వెళ్ళి మన అంతర్కృషికి ఉపయోగపడుతుంది. ఈ పరికరం మనము అన్ని తోటలలో వాడుకోవచ్చు. అంటే వరుసల మధ్య దూరం ఉన్నప్పుడు ఈ పరికరాన్ని వాడుకోవచ్చు. ఈ పరికరానికి C లేదా L ఆకారంలో బ్లేడ్స్ ఉంటాయి. ట్రాక్టర్ మధ్య నుండి సుమారుగా 38 సెంటీమీటర్ల పక్కకు జరిగి ఈ పరికరం పనిచేస్తుంది. మొక్క దగ్గరకు వచ్చినప్పుడు మళ్ళీ హైడ్రాలిక్ సిస్టంతో మనం ట్రాక్టర్ వెనుకకు తిప్పుకోవచ్చు. అదేవిధంగా మనకు అందుబాటులో ఇంకొక పరికరము సైడ్ డిశ్చార్జ్ ఫ్లెయిల్ మూవర్. మనం మొక్కను కత్తిరింపు అవశేషాలు భూమి మీద పడతాయి. ఈ అవశేషాలన్నీ చిన్న చిన్న ముక్కలుగా చేసి మొక్కల వేల దగ్గర విసుస్తుంది. ఈ పరికరమే సైడ్ డిశ్చార్జ్ ఫ్లెయిల్ మూవర్. ఈ విధంగా చేయడం వల్ల ఆ గత పంట అవశేషాలు తొందరగా కుళ్ళిపోయి మనకు ఎరువుగా మారుతాయి. పచ్చిక బయళ్ళు, పొదలు, గడ్డి ఇలాంటివన్నీ కూడా చాలా ఎక్కువగా నివారించడం అనేది రైతు మిత్రులకు చాలా ఇంపార్టెంట్ అయి ఉంటుంది. సో ఈ పచ్చిక బయళ్ళకు సంబంధించి కానీ, గడ్డికి సంబంధించి కానీ, లేదా పొదలకు సంబంధించి కానీ వీటిని కత్తిరించేటువంటి యంత్రాలు ఏవైనా అందుబాటులో ఉన్నాయా? అలా కత్తిరించాలంటే ఏ యంత్రాలను వాడడం ద్వారా చేయొచ్చు? అండ్ ఈ యంత్రాలకు సంబంధించి కూడా ప్రజెంట్ రైతు మిత్రులకు సమాచారం ఉందా? ఒకవేళ సమాచారం తెలుసుకోవాలంటే కూడా ఎలా వెళ్ళాలి, ఏంటి ఈ స్పెసిఫిక్గా వీటిని కత్తిరించేటువంటి యంత్రాలకు సంబంధించి అంటే ఏం చెప్తారు? పచ్చిక బయళ్లను గడ్డి భూములను కత్తిరించేందుకు మనకు అందుబాటులో ఉన్న పరికరము స్లాషర్. ఈ స్లాషర్ వివిధ రకాల వెడల్పులో మనకు అందుబాటులో ఉంటుంది. ఈ స్లాషర్ 2 బ్లేడ్స్ సుమారుగా 1000 RPMతో తిరిగి గడ్డిని భూమట్టం నుండి 25 mm ఎత్తు వరకు కత్తిరిస్తుంది. ఈ పరికరంతో మనం పనిచేస్తున్నప్పుడు ట్రాక్టర్కి కానీ పరికరానికి ఎటువంటి డ్యామేజ్ కాకుండా ఇందులో కొన్ని భాగాలు ఇవ్వబడ్డాయి. ఒకటి సేఫ్టీ లిమిటర్, షియర్ బోల్ట్స్ మరియు స్లిప్ క్లచ్. పని చేస్తున్నప్పుడు ఎటువంటి ప్రమాదం సంభవించకుండా ఈ బాట్స్ పరికరాన్ని కాపాడతాయి.
ఓకే. ఒడ్లు చేసేటువంటి ఈ పరికరాలు ఏమి ప్రెజెంట్ అందుబాటులో ఉన్నాయి? అంటే దాదాపు మేము వింటుంటాం, మార్కెట్‌లో కొన్ని ఉంటుంటాయి యంత్రాలు. ఒడ్లు చేసే పరికరాలకు సంబంధించి అంటే ఏవున్నాయి? వేటిని రైతు మిత్రులకు అందుబాటులో ఉన్నాయి? ఏవి వాడాలి అంటే? వడ్లు లేదా గట్లు చేసుకునే పరికరం పేరు రిడ్జ్ ప్లాస్టరింగ్ మిషన్. సో ఈ ప్లాస్టరింగ్ మిషన్ అందులో కొన్ని ముఖ్యమైన విశిష్టమైన లక్షణాలు. రోటారు 240 ఆర్పిఎంలో తిరుగుతుంది. దాని యొక్క వ్యాసము సుమారుగా 80 సెంటీమీటర్లు కలిగి ఉంటుంది. అదేవిధంగా ప్లాస్టరింగ్ డిస్క్ 73 సెంటీమీటర్లు కలిగి ఉంటుంది. ఈ ప్లాస్టరింగ్ డిస్క్ తుప్పు పట్టకుండా నాణ్యమైన మెటీరియల్తో తయారు చేయబడి ఉంటుంది. అంతేకాకుండా దృఢమైన గేర్ బాక్స్తో తయారు చేయబడి ఉంది. ఈ పరికరం వాడి మనము ఒక గంటకి సుమారుగా 800 నుండి 900 మీటర్ల పొడవున వడ్లు చేసుకోవచ్చు. ఆ వడ్ల ఒక ఎత్తు సుమారుగా 40 సెంటీమీటర్లు కలిగి ఉంటుంది. ఓకే. సార్, నాకు ఇంకొకటి ఏంటంటే, ఇప్పుడు ఏ పంటకు తీసుకున్నా ఎరువులు అనేవి సకాలంలో వేయడము పంటకు చాలా అవసరం. ఏ ఎరువులు ఏ టైంలో వేయాలి ఇదంతా కూడా చెప్తుంటారు. కాబట్టి ఆ ఎరువులు మనము అంటే మనుషుల్ని పెట్టి వేయించడం కన్నా యంత్రాల ద్వారా వెదజల్లేటువంటి పరికరాలు ప్రజెంట్ కొన్ని అందుబాటులో ఉన్నాయని అంటున్నారు. కొంతమంది వాడుతున్నారు కూడా. కాబట్టి ఎలాంటి పరికరాలు అందుబాటులో ఉన్నాయి ఈ ఎరువులు వెదజల్లే విషయంలో? దానికి సంబంధించి ఒకసారి చెప్పండి. ఎరువులు వెదజల్లే పరికరం పేరు ఫర్టిలైజర్ బ్రాడ్కాస్టర్. ఈ పరికరం వివిధ కెపాసిటీలో మనకు అందుబాటులో ఉంది. ఫర్టిలైజర్ బ్రాడ్కాస్టర్ 12 నుండి 14 మీటర్ల వెడల్పులో ఫర్టిలైజర్ని బ్రాడ్కాస్ట్ చేస్తుంది, వెదజల్లుతుంది. వెదజల్లేటప్పుడు మొత్తం ఏరియా అంతా ఫర్టిలైజర్ సమాంతరంగా వెదజల్లుతుంది. ఈ పరికరాన్ని మనం 35 హార్స్ పవర్ ట్రాక్టర్కి అనుసంధానం చేసుకొని అటాచ్ చేసుకొని పనిచేయాల్సి ఉంటుంది. ఓకే. అండ్ ఇంకొకటి డ్రమ్ సీడర్ గురించి కూడా. డ్రమ్ సీడర్ గురించి కొంత అవగాహన ఉన్నప్పటికీ కూడా ఇంకా కొన్ని తెలుసుకోవాల్సిన విషయాలు ఉన్నాయి. కాబట్టి ఒకసారి డ్రమ్ సీడర్ గురించి చెప్పండి సార్. డ్రమ్ సీడర్ ప్రస్తుతానికి మనకు 20 సెంటీమీటర్ల రో టు రో స్పేసింగ్ లేదా 25 సెంటీమీటర్ల రో టు రో స్పేసింగ్ కలిగి ఉంటుంది. అది 4 డ్రమ్స్ వస్తున్నాయి. అంటే 8 వరుసలు ఒకేసారి మనం విత్తుకోవచ్చు. ఈ డ్రమ్ సీడర్లో ముక్కు పలిగిన విత్తనాలు మనము డ్రమ్లో ముప్పాదిగా భాగం నింపుకొని దమ్ము చేసిన పొలంలో లాక్కున్నట్టయితే మనము డ్రమ్ సీడర్తో విత్తుకోవచ్చు. ఓకే. అదేవిధంగా రైస్ ట్రాన్స్ప్లాంటర్ గురించి ఏం చెప్తారు? ఎలాంటివి అందుబాటులో ఉన్నాయి ఏంటి? ఈ రైస్ ట్రాన్స్ప్లాంటర్స్ మనకు మార్కెట్లో వాక్ బిహైండ్ రైస్ ట్రాన్స్ప్లాంటర్ లేదా రైడింగ్ టైప్ ట్రాన్స్ప్లాంటర్స్ మనకు అందుబాటులో ఉన్నాయి. ఈ రైడింగ్ టైప్ ట్రాన్స్ప్లాంటర్ 6 రోస్ మరియు 8 రోస్లో మనకు అందుబాటులో ఉంది. ఈ ట్రాన్స్ప్లాంటర్స్కి మనం ట్రేస్లో మనం నర్సరీని పెంచుకొని ఆ ట్రేస్లో పెంచిన నర్సరీని మనం ట్రాన్స్ప్లాంటర్లో వేసి మనము నాటుకోవచ్చు. ఈ ట్రాన్స్ప్లాంటర్ 1 గంటకు ఎకరం పొలం వరకు ట్రాన్స్ప్లాంట్ చేస్తుంది. ఈ ట్రాన్స్ప్లాంటర్ వాడినప్పుడు వాటి వరుసల మధ్య దూరము 30 సెంటీమీటర్లు ఉంటుంది. హిల్కి డిస్టెన్స్ యంత్రంలో మనము సర్దుబాటు చేసుకోవచ్చు. అదేవిధంగా ట్రాన్స్ప్లాంట్ చేసుకున్న లోతును కూడా మనము మార్చుకునే వెసులుబాటు ఈ ట్రాన్స్ప్లాంటర్లో ఉంటుంది. శ్రవణ్ గారు, మీరు ఇప్పటివరకు చాలా రకాలైనటువంటి పంటల్లో చాలా రకమైనటువంటి యంత్రాలు వాటిని ఏ విధంగా వాడాలో చెప్పారు. సరే, ఓవరాల్గా అసలు వ్యవసాయానికి సంబంధించి యాంత్రీకరణను మీరేం చెప్తారంటే దానివల్ల ఎలాంటి ప్రయోజనాలు ఉన్నాయి? రైతులు ఎందుకు యంత్రాలు వాడాలంటే మీరు ఏం చెప్తారు? రైతులు ఉదాహరణకు మనము గ్రౌండ్ నట్ డిగ్గర్ తీసుకుందాం. మనుషులతో కానీ మనం ఆ పంటను కురిసినట్లయితే 6 నుండి 7,000 వరకు అవుతుంది. అదే ఈ పరికరంతో మనం తోవినట్లయితే సుమారుగా 2,000 ఖర్చు వస్తుంది. అంటే 1 ఎకరానికి పొలం మనము డిగ్గర్తో హార్వెస్ట్ చేసుకుంటే రైతుకి 3 నుండి 4,000 వరకు లాభం ఉంటుంది. దాంతోపాటు తక్కువ శ్రమ ఎక్కువ పని చేసుకోవచ్చు. రైతులు ఈ విధంగా చిన్న ఉదాహరణకు మనం ఈ పరికరం వాడుకున్నట్లయితే తక్కువ శరీర శ్రమతో ఎక్కువ పని చేసుకోవచ్చు. ఇప్పుడు ప్రస్తుతం మనకు రైతులు ఎదుర్కొంటున్న ముఖ్యమైన సమస్య కూలీల కొరత, రైతులతో పాటు శరీర శ్రమ. ఈ 2 సమస్యలు అధిగమించాలంటే దానికి ఒక సులభమైన మార్గము యాంత్రీకరణ. ఇది చిన్న ఉదాహరణ. అదేవిధంగా మన విత్తనాలు విత్తుకునేది సీడ్ డ్రిల్. ఇవి విత్తనాలన్నీ ఒకే లోతులో మనం విత్తుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఎక్కువ విత్తనాలు విత్తొద్దు. అదేవిధంగా విత్తనాలు విత్తుకునేటప్పుడు మనం తగిన జాగ్రత్తలు తీసుకున్నట్లయితే సరైన పంట దిగుబడి వచ్చే అవకాశం ఉంటుంది. కోత యంత్రాలకు చూసుకున్నట్లయితే రైతులు చాలామంది కంబైన్ హార్వెస్ట్ వాడుతున్నారు. ఇంకా మిగతా పంటలలో కూడా మొక్కజొన్న, వేరుశెనగ,
లాంటి వంటి పంటలలో కూడా మనకు అందుబాటులో ఉన్న యంత్రాలు వాడుకున్నట్లయితే తక్కువ సమయంలో మనము ఎక్కువ ఏరియాని కవర్ చేయవచ్చు మరియు తక్కువ డబ్బులతో ఎక్కువ ఏరియాని మనము హార్వెస్ట్ చేసుకోవచ్చు. ఓకే, శ్రవణ్ గారు, మీరు దాదాపు రైతులతో టచ్లో ఉంటారు, మాట్లాడుతుంటారు, ఎప్పుడు పర్యవేక్షిస్తుంటారు కాబట్టి చెప్పండి. ప్రజెంట్ కొంత యంత్రాల వినియోగం అయితే చాలా ఎక్కువగానే మారింది, ముఖ్యంగా వరి లాంటి పంటల్లో అయితే చాలా ఎక్కువగా వాడుతున్నారు. సో ఏ పంటలకు సంబంధించి ఎలాంటి యంత్రాలు ప్రస్తుతం ఉపయోగిస్తున్నారు, ఇంకా పెరగాల్సిన అవసరం ఉందా? అంటే గతంతో పోల్చుకుంటే ఇప్పుడు యంత్రాల వినియోగం అనేది ఎలా ఉంది మీ అబ్జర్వేషన్ ప్రకారం? సో మనకు యంత్రాల వినియోగం సుమారుగా 45% వరకు ఉంది. ప్రథమ దుక్కుదినే పరికరాలు చాలా రైతులందరూ అంటే ఈ పరికరాలు రెక్క నాగలి లేదా పల్లెపు నాగలి, నేల రకాన్ని బట్టి రెక్క నాగలి, పల్లెపు నాగలి వాడుతున్నారు. చాలా తక్కువ మంది రైతులు సబ్సైలర్ అనే పరికరం వాడుతున్నారు. ఇది మనం దుక్కుదినే పరికరాలు. ద్వితీయ దుక్కుదినే పరికరాల్లో చూసుకున్నట్లయితే రైతులు విరివిగా వాడే పరికరం రొటావేటర్. ఆ తర్వాత విత్తుకునేందుకు రైతులు వాడే ముఖ్యమైన పరికరం సీడ్ డ్రిల్ లేదా ప్లాంటర్. ఈ ప్లాంటర్ సీడ్ డ్రిల్ వాడి రైతులు చాలా వరకు చాలా రకాల విత్తనాలు విత్తుకుంటున్నారు. కలుపుకి రైతులు చాలా సందర్భాల్లో మనుషులతో తీస్తున్నారు, లేదంటే వాళ్ళకు అందుబాటులో ఉన్న పరికరము పవర్ వీడర్. ఈ పవర్ వీడ్ వాడి ఒక కలుపు నివారణే కాకుండా వివిధ రకాల పనులు మనం చేసుకోవచ్చు. తర్వాత సస్యరక్షణకు రైతులకు అందుబాటులో ఉన్న పరికరాలు చూసుకున్నట్లయితే ఒకటి పవర్ స్ప్రేయర్, లేదా కొన్ని సందర్భాల్లో రైతులు బ్యాటరీ ఆపరేటెడ్ స్ప్రేయర్ వాడుతున్నారు. ట్రాక్టర్ ఆపరేటెడ్ స్ప్రేయర్స్ తీసుకున్నట్లయితే మనకు అందుబాటులో ఉన్న స్ప్రేయర్ బూమ్ స్ప్రేయర్ లేదా సెల్ఫ్ ప్రొపెల్డ్ హై క్లియరెన్స్ స్ప్రేయర్. ఈ రెండు స్ప్రేయర్స్ వాడి మనము వరుసగా విత్తే పంటలలో స్ప్రేయింగ్ చేసుకోవచ్చు. అదేవిధంగా మనకు ఆర్చర్డ్ పంటలో చూసుకున్నట్లయితే ఉద్యానవన పంటలలో మనకు ఒకటి ఏరో బ్లాస్ట్ స్ప్రేయర్ లేదా బ్లోయర్ స్ప్రేయర్. ఈ రెండు స్ప్రేయర్స్ వాడి మనము ఉద్యానవన పంటలలో పిచికారీ చేసుకోవచ్చు. కోతకొస్తే వరికి విరిగా వాడే పరికరము కంబైన్ హార్వెస్టర్. మొక్కజొన్నకైతే ఇప్పుడు కొందరు రైతులు మనుషులతో కోయిస్తున్నారు, బట్ చిన్న సన్నకారు రైతులకైతే సింగిల్ రో మేజ్ హార్వెస్టర్ అందుబాటులో ఉంది. మేజ్ కంబైన్ కూడా ఉంది, కానీ ప్యాడీ కంబైన్కు ఉన్నంత ప్రాచుర్యం ఈ పరికరానికి లేదు. వేరుశెనగ పంటకు మనకు అందుబాటులో ఉన్న పరికరము గ్రౌండ్నట్ డిగ్గర్. ఈ గ్రౌండ్నట్ డిగ్గర్ వాడేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకున్నట్లయితే మనము డిగ్గింగ్ లాసెస్ని నివారించవచ్చు. ఈ విధంగా మనకు ప్రస్తుతానికి ఉన్న పరికరాలు వాటి యొక్క స్థాయిలు. సార్, ఇప్పుడు వివిధ రకాల పంటల్లో వివిధ రకాల యంత్రాలు అయితే ప్రస్తుతం వాడుతున్నారు. అయితే రైతులు ఈ యంత్రాల వినియోగం సంబంధించి ఏమైనా తప్పిదాలు చేస్తున్నారు అంటే వాళ్ళకు తెలుసో తెలియకో, లేదంటే ఏ పంటకు సంబంధించి ఎలా వాడాలి ఏంటి ఇప్పుడు కొన్ని వాళ్ళు అర్థం చేసుకుంటున్నారు, చూస్తున్నారు, కాబట్టి వాటిని ఎలా వాడాలో చెప్పండి. అండ్ ఫైనల్గా రైతు మిత్రులకు మీరు ఇచ్చే సలహా ఏంటి, కంక్లూజన్స్? సో ముందు మనము ట్రాక్టర్ కొనుక్కునేటప్పుడు చాలా సందర్భాల్లో రైతులు వారి ట్రాక్టర్తో దమ్ము చేస్తారు, కరిగట్ట చేస్తారు. కరిగట్ట చేస్తున్నప్పుడు చాలా సందర్భాల్లో ట్రాక్టరు వెనుకకు బోల్తా పడే అవకాశం ఉంది. ఇందులో ఈ విధంగా పడడం వల్ల చాలామంది రైతులు వాళ్ళ ప్రాణాలు కోల్పోతున్నారు. సో ట్రాక్టర్ మనం కొంటున్నప్పుడే రోల్ ఓవర్ ప్రొటెక్టివ్ స్ట్రక్చర్ అనే ఒక అటాచ్మెంట్ని తీసుకోవాల్సి ఉంటుంది. ఈ విధమైన అటాచ్మెంట్ తీసుకొని మనము ట్రాక్టర్కి బిగించుకున్నట్లయితే దాంతోపాటు సీట్ బెల్ట్ వాడాలి. ట్రాక్టర్కి సీట్ బెల్ట్ మరియు రోల్ ఓవర్ ప్రొటెక్టివ్ స్ట్రక్చర్ ఉన్న ట్రాక్టర్ రైతులు వినియోగించుకున్నట్టయితే ఒకవేళ ట్రాక్టరు బోల్తా పడ్డా వెనుకకు పడ్డా ఎటువంటి ప్రమాదం సంభవించదు. దాంతోపాటు రైతులు మనం ఏ పరికరం కొన్నా మాన్యువల్లో సూచించిన విధంగా మనం పరికరాన్ని నడుపుకోవాలి. సో ముఖ్యంగా ఎక్కడైతే రొటేటింగ్ పార్ట్స్ ఉంటాయో, అంటే థ్రెషర్ లేదా రొటావేటర్ వాడుతున్నప్పుడు చాలా జాగ్రత్తగా పనిచేయాలి. వాటికి లూజు దుస్తులు వరించి వాటి దగ్గరికి వెళ్ళి పని చేయకూడదు. వాటికి సపోజ్ రొటేటింగ్ పార్ట్స్ ఉంటే వాటికి గార్డ్స్ని అమర్చి వాటి దగ్గర మనం పనిచేయాలి. అదేవిధంగా ఆపరేటర్ మనకు మ్యానుఫ్యాక్చరర్ కొన్నప్పుడు వాటికి సంబంధించిన మాన్యువల్ ఇవ్వడం జరుగుతుంది. ఆ మాన్యువల్ క్షుణ్ణంగా చదివి ఆ మాన్యువల్లో సూచించిన విధంగా వాటి ఆర్పిఎం ఎంత పెట్టాలని చెప్తారో అదే విధంగా మనము ఆ పరికరాన్ని వాడుకోవాలి. మనం వాటిని సపోజ్ మాన్యువల్ సూచించిన విధంగా మనం వాడుకున్నట్లయితే
ప్రమాదం సంభవించే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా థ్రెషర్స్లో వాడేటప్పుడు చాలా జాగ్రత్తగా వాడుకోవాలి. లేదంటే చాలా సందర్భాలలో కొందరు మంది రైతులు వాళ్ళ వేర్లు కోల్పోవడం జరిగింది. పంటను థ్రెషింగ్ చూటికి ఫీడింగ్ చేస్తున్నప్పుడు ఆ స్పీడ్కి లోపల కాన్కేవ్ స్పీడ్కి వాళ్ళ వేళ్ళు తెగిపోవడం జరిగింది. అదేవిధంగా రోటావేటర్తో నడుపుతున్నప్పుడు జాగ్రత్తగా ట్రాక్టర్ నడపవలసి ఉంటుంది. లేదంటే కొన్ని సందర్భాల్లో రైతులు కింద పడి రోటావేటర్లో నడగడం జరుగుతుంది. అదేవిధంగా ప్రతి పరికరాన్ని వాళ్ళు సూచించిన విధంగా మనము నడుపుకోవాలి. ఓకే, రైతు మిత్రులకు ఫైనల్గా యంత్రాలు ఉపయోగించడం మంచిదని అంటారు కదా, మీరు ఇచ్చేటువంటి సలహాతో ఇంకా ఏంటి, ఎలా వాడాలంటారు, ఏ పంటకు సంబంధించి ఒకసారి చెప్పేస్తే? రైతులు మనకు ప్రస్తుతంలో ఉన్న అందుబాటులో ఉన్న యంత్రాల గురించి క్షుణ్ణంగా తెలుసుకొని వాటిని ఏ విధంగా వాడాలో తెలుసుకొని అందులో సూచించిన జాగ్రత్తలు పాటించి మనం వాడుకున్నట్లయితే తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాన్ని పొందవచ్చు. నాణ్యమైన ఈ పరికరాలు కొనేటప్పుడు కొన్ని జాగ్రత్తలు చూసుకోవాలి. ఆ పరికరము రిపేర్ ఫెసిలిటీ మనకు దగ్గర అందుబాటులో ఉందా లేదా చూసుకొని కొనుక్కోవాలి. యూట్యూబ్ వీడియోలు చూసి మాత్రం యంత్రాలు కొనొద్దు. ఆ యంత్రం మీ పొలంలో పనిచేస్తుందా లేదా మీ దగ్గర పొలంలో ఎక్కడైనా పనిచేస్తుందా అని చూసుకొని మనం కొనాలి. అంతే తప్ప వీడియోలు చూసి యంత్రాలు ఎప్పుడు మనం కొనొద్దు. ఎందుకంటే వీడియోలో పనిచేసే యంత్రాలు మన నెలలో పనిచేయకపోవచ్చు. తప్పనిసరిగా రైతులు ఆ యంత్రం కొనేటప్పుడు మీ దగ్గర పనిచేస్తుందా, మీ దగ్గర ఉన్న నేలలలో సరిగ్గా పనిచేస్తుందా లేదా తెలుసుకొని అప్పుడే మనం ఈ యంత్రాన్ని కొనుగోలు చేయాలి. ఎస్, థ్యాంక్ యూ సో మచ్ శ్రవణ్ గారు. చాలా ఓపిక్గా చాలా చక్కగా సమాధానాలు చెప్పారు. మా రైతులకు ఉన్నటువంటి అనేక సందేహాలను అయితే తీర్చారు. ఇది రైతు మిత్రులారా శ్రవణ్ కుమార్ గారు చెప్పింది ఓవరాల్గా. సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ మీకు. థ్యాంక్ యూ మేడం. అండ్ రైతు మిత్రులారా విన్నారు కదా శ్రవణ్ కుమార్ గారు చెప్పింది. ప్రస్తుతం ఆధునిక వ్యవసాయంలో ఖచ్చితంగా యంత్రాల మీద డిపెండ్ అవుతున్నాం. ఇంకా కొత్త కొత్త యంత్రాలు వస్తున్నాయి. కాకపోతే యంత్రాలు ఉపయోగించేటప్పుడు తగిన జాగ్రత్తలు అవసరం. అక్కడ మాన్యువల్కి సంబంధించి ఏముంది ఏం లేదు, ఎలా వాడాలో కూడా, అంటే ఏ యంత్రాన్నైనా వాడేటువంటి పద్ధతిలో వాడితే ఖచ్చితంగా తక్కువ సమయంలో సరైనట్టు తక్కువ పెట్టుబడితో మంచి లాభాలు పొందగలుగుతాం. కానీ సరైన విధంగా ఉపయోగించకపోతే అది మనకు ప్రమాదంగా మారేటువంటి అవకాశం ఉంది. కాబట్టి మీరు యంత్రాలు కొనేటప్పుడు ఖచ్చితంగా నిపుణుల్ని సంప్రదించండి. ఏ విధంగా చేయాలి, ఎలా కొనాలి, కొన్న తర్వాత ఏ విధంగా వాడాలి, ఆ మాన్యువల్ ఏ విధంగా ఉంది, అవసరమైతే 1-2 సార్లు చెక్ చేసుకుని ఆ యంత్రాలను వాడండి. యంత్రాలను ఉపయోగించండి, ఖచ్చితంగా అధిక దిగుబడి పొందండి. ఈ కార్యక్రమం మీకు ఉపయోగపడుతుందని, మంచి దిగుబడికి ఒక కారణం అవుతుందని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.